ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు పేతురు వ్రాసిన మొదటి పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. నేపథ్యం: మొదటి పత్రిక అని మనం పిలిచే ఈ పత్రికను పేతురు నల్ల సముద్రం సరిహద్దుల్లో ఉన్న చిన్న ఆసియాలోని ఉత్తర రాష్ట్రాలలో నివసించే క్రైస్తవులకు రాశాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి పౌలుకు అనుమతి దొరకలేదు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 7-8 వచనములు. కానీ ఇదే ప్రాంతాలలో పేతురు విస్తృతంగా సువార్త ప్రకటించాడు. ఈ లేఖ వ్రాసేటప్పుడు మార్కు, సీలా పేతురుకు జతపనివారుగా ఉన్నారు. వీరిద్దరూ ఇంతకు ముందు పౌలుతో కలిసి పనిచేసిన వారే. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనములు, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 25వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం, 15వ అధ్యాయం 36-40 వచనములు. వీరిద్దరూ పౌలుతో కలిసి పనిచేసిన సమయం నుండి పేతురు ఈ పత్రికను రాసే వరకు జరిగిన కొన్ని సంగతులను సింహావలోకనం చేసుకుంటే మొదటి పేతురు పత్రిక నేపథ్యాన్ని సులువుగా అర్థం చేసుకోగలం. పేతురు, మార్కు, సీలా. పౌలు తన 2వ మిషనరీ యాత్రను ప్రారంభించే నాటికి బర్నబా అతనిని వదిలి మార్కుతో కలిసి కుప్రాకు వెళ్ళాడు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 39వ వచనం. బర్నబా, మార్కులు కుప్రాలో సేవ ముగించిన తర్వాత మార్కు పేతురుతో కలిశాడని ఆనాటి మరికొన్ని వ్రాతల ద్వారా తెలుస్తున్నది. వీరిద్దరూ కలిసి చిన్న ఆసియా ఉత్తరంలో ఉన్న అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ బోధిస్తూ సంచరించారు. ఈ పత్రికలో ప్రస్తావించిన ప్రాంతాల్లో సంఘాలను స్థాపించారు. ఇక్కడ సువార్త ప్రకటించిన తరువాత వీరిద్దరూ రోమాకు వెళ్ళి అక్కడ క్రైస్తవులకు బోధించారని అనేక సాక్ష్యాధారాల వల్ల తెలుస్తున్నది. పేతురు తన సేవకై వేరే ప్రాంతాలకు ప్రయాణం కాగా మార్కు రోమాలో నిలిచాడు. రోమాలో ఉన్న క్రైస్తవులు పేతురు నుండి వినిన యేసుక్రీస్తు జీవిత చరిత్రను రచించమని మార్కును కోరారు. ఫలితంగా మార్కు ఈ సమయంలోనే మార్కు సువార్తను రచించాడు. ఈ సమయంలోనే పౌలు బందీగా రోమాలో ప్రవేశించాడు. ఇక్కడ పౌలు 2 సంవత్సరాలు బందీగా ఉండి విడుదల పొందినట్టుగా తెలుస్తున్నది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 16-30 వచనం. అలాగే మొదటి తిమోతికి వ్రాసిన నేపథ్యం కూడా చదవండి. తరువాత పౌలును తిరిగి రోమాలో చెరసాలలో ఉంచారు. తనకు మరణదండన విధించబోతున్నారని నమ్మిన పౌలు తిమోతిని, మార్కును తన వద్దకు రమ్మని కోరారు. 2వ తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 9, 11 వచనములు. పౌలు మరణదండనకు ముందే వారు రోమాకు వచ్చారా లేదా అన్నది తెలియదు. కానీ రోమాకు వచ్చిన మార్కు తిరిగి పేతురు రోమాకు వచ్చే వరకు అక్కడే నిలిచిపోయాడు. ఆ దినాల్లో క్రైస్తవుల్లో ఉన్న అలవాటు చొప్పున పేతురు రోమాను బబులోనుతో పోల్చాడు. పాత నిబంధన కాలంలోని బబులోను వలె రోమా కూడా దేవునికి, దేవుని ప్రజలకు, మానవుని అహంకార పూరిత వ్యతిరేకతకు కేంద్రంగా నిలిచింది. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. పేతురు కోసం ఈ ఉత్తరాన్ని రాసిన సహాయకుడు అతని జతపనివాడైన సీలా. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. క్రైస్తవులకు హింసలు. ఈ సమయంలో రోమా సామ్రాజ్యం అంతటా క్రైస్తవులపై హింసలు పెచ్చు పెరిగాయి. ముందైతే రోమా అధికారులు క్రైస్తవ్యాన్ని యూదా మతంలోని ఒక ఉద్యమంలా తలచారు. దాంతో క్రైస్తవ్యానికి చట్ట ప్రకారమైన భద్రత ఉన్నట్టే. ఎందుకంటే యూదా మతం చట్టబద్ధమైన మతం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అధికారులు, సామాన్య ప్రజలు యూదా మతానికి, క్రైస్తవ్యానికి ఉన్న
ఎన్నో భేదాలను గుర్తించసాగారు. యెరూషలేములోని యూదులు సంఘంలో అతి ముఖ్యుడైన నాయకుడు యాకోబును చంపినప్పుడు క్రైస్తవ్యం యూదా మతంలో ఒక అంగం కాదని, ఇది చట్టపరంగా గుర్తింపు పొందిన మతం కాదని అందరికీ స్పష్టమైపోయింది. క్రీస్తు శకం 60వ దశకం ప్రారంభంలో దాదాపు పౌలును రోమాలో వధించిన సమయంలోనే యాకోబును యెరూషలేములో చంపారు. దీనికి తోడు విగ్రహాలు, అనైతిక కార్యాలతో నిండిన సమాజంలో కలిసిపోకుండా వేరుగా వ్యవహరించే క్రైస్తవుల్ని ప్రజలు ద్వేషించారు. 10 సంవత్సరాల క్రితం ఎంతో చక్కగా అర్థవంతంగా పరిపాలన ప్రారంభించిన నీరో చక్రవర్తి అర్ధరహితమైన క్రూరత్వంతో క్రైస్తవ విరోధిగా మారాడు. రోమాలో జరిగిన గొప్ప అగ్ని ప్రమాదానికి క్రీస్తు శకం 64లో క్రైస్తవులే కారణమంటూ నిందించాడు. దాంతో అతి తీవ్రమైన హింస ప్రారంభమైనది. గొప్ప హింస ప్రారంభం కావడానికి ముందు పేతురు చిన్న ఆసియా ఉత్తర ప్రాంతాల్లో హింసనెదుర్కొంటున్న క్రైస్తవులకు ఈ పత్రిక వ్రాశాడు. సజీవమైన రక్షణను, మహిమాయుతమైన భవిష్యత్తును వారికి జ్ఞాపకం చేసి వారిని ధైర్యపరిచాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 9 వచనములు. అలాగే హింసను ఇంకా మరణాన్ని కూడా ఓపికతో సహించమంటూ ప్రోత్సహించాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 23 వచనములు, 3వ అధ్యాయం 14 నుండి 15 వచనములు, 4వ అధ్యాయం 12 నుండి 19 వచనములు. సంక్షిప్త విభజన. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 2వ అధ్యాయం 10 వచనముల వరకు దేవుని ప్రజల ఉన్నత హోదా. 2వ అధ్యాయం 11 నుండి 3వ అధ్యాయం 12 వరకు క్రైస్తవుల సంబంధ బాంధవ్యాలు. 3వ అధ్యాయం 13 నుండి 4వ అధ్యాయం 19 వరకు క్రీస్తు కోసం హింస. 5వ అధ్యాయం 1 నుండి 14 వరకు అణకువ జాగరూకత. ఎంతో హింసాత్మకమైన స్థితిగతుల మధ్యన ఆనాటి క్రైస్తవులు దేవుని పక్షాన నిలవబడిన విధానం నేటి తరమైన మనకు, రాబోయే తరతరాలకు వీరు మాదిరిగా ఉంటుండగా, మనం చిన్న చిన్న ప్రలోభాలకు లొంగక దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన నిమిత్తం సాక్షార్థంగా లోకంలో బ్రతికి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ముందుకు కొనసాగుదాం. ఈ సంగతులు మీరు విని స్నేహితులకు, సహోదరులకు తెలియపరచవలసినదిగా నా యొక్క మనవి.